తెలుగు సాహిత్యంతో ఐఏఎస్ అవ్వడం ఎలా అనే ఓరియంటేషన్ క్లాసెస్లో భాగంగా ఇవాళ మనం ప్రశ్నల తీరుతెన్నులు అనే టాపిక్ తీసుకుందాం. ఇది పెద్ద ఎక్కువే ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్ ప్యాటర్న్ అంటాం మనం. ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి ఏంటి అనేవి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ప్రశ్నలు 4 రకాలుగా ఉంటాయని డిసైడ్ అవ్వండి. ఒకటి సాధారణ ప్రశ్నలు, 2 అసాధారణ ప్రశ్నలు, 3 అర్థం కాని ప్రశ్నలు, 4 ఊహించలేని ప్రశ్నలు అంటే అనూహ్యమైన ప్రశ్నలు. మొత్తం 4 రకాల ప్రశ్నలు. వీటిలో సాధారణంగా మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే సాధారణ ప్రశ్నలు అనేవి నేను చెప్పాల్సిన అవసరమేం లేదు, కాస్త అటు ఇటుగా మనందరము ఈజీగా చదివి అర్థం చేసుకుంటాం. అసాధారణ ప్రశ్న అంటే కొంచెం లోతుగా చదువుతాం. అర్థం కాని ప్రశ్నలు, అనూహ్య ప్రశ్నలు అంటే ఏంటో తెలియకుండా తెకమక పడతాం. నేనేమంటానంటే మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రశ్నల్ని అన్నింటినీ కూడా ఎలా డీల్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక చిన్న ఫార్ములా కనిపెట్టాను, సరదాగా చదువుదామండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికన్నా ముందు ఏం చేస్తారండి? కోచింగ్ తీసుకుంటారు. మీరు కోచింగ్ తీసుకున్నది ఒక 6 నెలలు అనుకుందాం, లేదా 5 నెలలు అనుకుందాం. ఈ 5 నెలల పాటు మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటారు. రోజు క్లాస్కి వెళ్తారు. ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్. రోజు క్లాస్కి వెళ్ళిన తర్వాత నోట్స్ రాసుకుంటారు. దాన్ని క్లాస్ నోట్స్ అంటాం. ఈ క్లాస్ నోట్స్ని రాసుకున్న తర్వాత మీరు వాటిని చదువుతారు. ఇదంతా కలిపి ఫస్ట్ రీడింగ్ అండి. ఫస్ట్ రీడింగ్, ఐ రిపీట్ ఇట్. ఇప్పుడు మీకు ఆ రీడింగ్ అయిన తర్వాత చదివేదాన్ని రివిజన్ అంటారు. ఇక్కడ చూడండి, మొదటి రివిజన్. మీకు సాధారణ ప్రశ్నల మీద ఎప్పుడు కమాండ్ వస్తుంది అంటే ఒకసారి క్లాసులన్నీ వినేసిన తర్వాత, మెటీరియల్ తీసేసుకున్న తర్వాత, ఫుల్ సబ్జెక్ట్ అంతటినీ, సిలబస్ అంతటినీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ రీడింగ్ అంటారు. ఆ తర్వాత చదువుతారు చూసారా, అది రివిజన్. అది మొదటి రివిజన్ అండి. మొదటి రివిజన్ అయిన తర్వాత మాత్రమే మీకు సాధారణ ప్రశ్నల మీద కమాండ్ వస్తుంది. ఇంకా అసాధారణ ప్రశ్నల మీద కూడా కమాండ్ రావాలంటారా? అయితే 2వ రివిజన్ చేయండి. లేదు సార్, మాకు అసలు అర్థం కాని ప్రశ్నలు కూడా అర్థం అవ్వాలి, వాటికి కూడా ఆన్సర్స్ రాయాలంటారా? 3వ రివిజన్ చేయండి. అసలు మాకు ఊహించని ప్రశ్న అంటూ ఉండకూడదండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి ఇది నాకు తెలిసిన ప్రశ్నే, తెలియకపోవడం ఏంటి, ఇది నాకు తెలిసిన ప్రశ్నే అనాలి అంటే 4వ రివిజన్ చేయండి. అప్పటికి 5 రీడింగ్లు అయినాయి. రీడింగ్ ఫస్ట్ అయిన తర్వాత కదా మొదటి రివిజన్. ఇప్పుడు రివిజన్లు 4 సార్లు చేసిన తర్వాత మీకు కూడా అర్థం కాలేదు అనేది ఉండదు. సాధారణ ప్రశ్నలేమో అలా సింపుల్గా రాసేస్తారు. అనూహ్య ప్రశ్నే ఉండదు. ఎవ్రీథింగ్ మీకు అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి పాయింట్. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే కాస్త అటు ఇటుగా సాధారణ ప్రశ్నలు ఒక 10% ఉంటాయి. నేను అసలు ఒక క్వశ్చన్ పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్న ఎలా రాయాలి, ఎంత టైంలో రాయాలి, వేరే నేను క్లాస్ తీసుకుంటానండి ఓరియంటేషన్ క్లాసెస్లో. యాక్చువల్గా సాధారణ ప్రశ్నలు 10% కన్నా ఎక్కువ ఉంటాయి, బట్ ఓకే 10% అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే మీకు కనుక అసాధారణ ప్రశ్నలు ఎన్ని ఉంటాయంటే 30% ఉంటాయండి. అంటే ఎగ్జామ్ హాల్లోకి మీరు వెళ్ళినప్పుడు 10 ప్రశ్నలు రాయాలనుకుంటే కనుక అందులో ఒక ప్రశ్న మాత్రమే సాధారణంగా క్యాజువల్గా రాసేయచ్చు. మిగతా ఒక 30% ఒక 3 ప్రశ్నలు ఖచ్చితంగా మీకు అసాధారణ ప్రశ్నలు అయి ఉంటాయండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ రావు అవి. అలా కాకుండా మీరు చూడండి, అనూహ్య ప్రశ్నలు 20% ఉంటాయండి. మీకు డౌట్ రావాలి, సార్ ఇది స్కిప్ అయిపోయారు. స్కిప్ అవ్వలేదండి. అర్థం కాని ప్రశ్నలకి నేను ఇక్కడ మెయిన్స్ పరీక్షలో అని ఆపేసాను, ఇక్కడ మీ పర్సంటేజ్ రాయలేదండి. ఎందుకంటే ఈ 2 స్టాండర్డ్ అండి. 10% దాటేమి సాధారణ ప్రశ్నలు రావు, 30% దాటేమి అసాధారణ ప్రశ్నలు రావు. కానీ అర్థం కాని ప్రశ్నలు మాత్రం, ఉదాహరణకి ఇది 10, 50, 40, 20 అనుకుంటే 40% అవుతుంది ఇది. అంతే కదండి. ఇదేమో 40, అది 20, 60%, ఇక 40% అండి. ఒకవేళ కనుక అనూహ్య ప్రశ్నల శాతం పెరిగిందనుకోండి, అప్పుడు అర్థం కాని ప్రశ్నల శాతం తగ్గుతుందన్నమాట అండి. ఒకవేళ అనూహ్య ప్రశ్నలు కనుక తగ్గాయనుకోండి, ఇదేమో 50% అవుతుందన్నమాట.
ఏది ఏమైనా మీ సక్సెస్ అంతా ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఈ రెండింటి దగ్గర కేంద్రీకృతమైందండి. మీ సక్సెస్ ఈ రెండింటిలో మళ్ళీ ఎక్కడ కేంద్రీకృతమైంది అంటే, ఐ రిపీట్ అండి, మీ మొత్తం సక్సెస్ ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఈ రెండింటి దగ్గర. మళ్ళీ ఇంకెక్కడ అంటే ఇక్కడ కాదండి, ఇక్కడ గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్సలెంట్గా మార్కులు తెచ్చుకోవాలి అంటే ఇది హార్ట్ అని గుర్తుంచుకోండి. అర్థం కాని ప్రశ్నలే హార్ట్ అని. ఆ అర్థం కాని ప్రశ్నల దగ్గర మీరు ఎంత బాగా కసరత్తు చేశారనేది పాయింట్ అండి. అలా చేయాలంటే సాధారణ ప్రశ్నల మీద మీ కమాండ్ రావాలి అంటే సాధారణ కోచింగ్ తీసుకోండి. అక్కడ సాధారణ కోచింగ్ అంటే దయచేసి కోచింగ్ వేస్ట్ లేకపోతే బెస్ట్ అలాంటిది కాదండి, నా ఉద్దేశం అది కాదు. సాధారణ కోచింగ్ అంటే అర్థం ఏంటంటే మీరు కోచింగ్ని సాధారణంగా తీసుకున్నారు. దయచేసి ఫ్యాకల్టీని తప్పుపట్టట్లేదు నేను. అంటే ఓ రోజు వెళ్తారు, ఓ రోజు వెళ్తారు, సరదాగా వెళ్తారు, వస్తారు, చదువుతారు, ఏదో అయిందో రీడింగ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రివిజన్, అలా ఉంటే సాధారణ కోచింగ్ అని. అంటే మామూలుగా అందరూ చేసే పని అండి అది. 90% స్టూడెంట్స్ చేసే పని అది. క్యాజువల్గా తీసుకుంటారండి కోచింగ్ని. అలా తీసుకున్నా కూడా మీకు సాధారణ ప్రశ్నలన్నీ వచ్చేస్తున్నాయని చెప్పడం నా ఉద్దేశం. అదే మీరు కొద్దిగా కోచింగ్కి ఎడిషనల్ ప్రిపరేషన్ జోడించారనుకోండి. సార్ ఎడిషనల్ ప్రిపరేషన్ అంటే ఏంటి సార్? అది చెప్పడమే కదా కోచింగ్. అసలు మా దగ్గర మీరు ఎందుకు జాయిన్ అవ్వడం? ఆ ఎడిషనల్ ప్రిపరేషన్ మీద మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళడమే కదా. అందులో ఎడిషనల్ ప్రిపరేషన్ మీద మీకు ఎంత కమాండ్ రావాలి, ఎంత కమాండ్ వస్తుంది అనే దాని గురించే కదా టోటల్ ప్రిపరేషన్ అంతా. అందుకని ఎడిషనల్ ప్రిపరేషన్ అనేది మీకు అసాధారణ ప్రశ్నలకు ఉపయోగపడుతుంది. మీరు క్లాస్ నోట్స్ చదివి, మెటీరియల్ చదివి, ఎడిషనల్ మెటీరియల్ చదివి, కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదివారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే అర్థం కాని ప్రశ్నలు కూడా అర్థమవుతాయండి. మీకు అర్థం కాని ప్రశ్నలు కూడా అర్థం కావాలి అనుకుంటున్నారా? ఏం అక్కర్లేదండి, ఇప్పుడు చెప్పాను కదండి. ఇలాగే క్లాస్ నోట్స్ చదవండి, ఫస్ట్ మెటీరియల్ చదవండి, ఎడిషనల్ మెటీరియల్ చదవండి, కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవండి. అది ఎలాగో మీకు కోచింగ్లోనూ తెలుస్తుంది, మూడవ రివిజన్ అయ్యేసరికి తెలుస్తుందండి. అలాగే మీకు అనూహ్య ప్రశ్నలను కూడా పట్టుకోవాలనుకుంటే కనుక ఈ 4 చేస్తూ అదనంగా కొత్త ప్రశ్నలు తయారు చేసుకోండి. మీరు గమనించండి, ఈ 4 చేస్తూ అదనంగానండి ఇది. అప్పుడు ఏమవుతుంది మీకండి, కొత్త కొత్త ప్రశ్నలు ఎలా ఉంటాయి అని తెలుస్తుంది. అలాగే మీకు మామూలుగా సాధారణ ప్రశ్నలంటే సీరియస్ ప్రిపరేషన్ ఉంటే చాలు, సాధారణ మెటీరియల్ ఉంటే చాలు. అదే అసాధారణ అయితే కనుక ఎడిషనల్ మెటీరియల్ ఉండాలి, సిన్సియర్ ప్రిపరేషన్ ఉండాలి. అదే మీ కనుక అర్థం కాని ప్రశ్నలు అనుకోండి, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉండాలండి, కాన్సెప్ట్ ప్రిపరేషన్ ఉండాలండి, కాన్సెప్ట్స్ మీద కమాండ్ ఉండాలండి, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద చాప్టర్స్ ఉండాలండి. నేను ప్రత్యేకంగా ఈ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత 20 నుంచి 30 ప్రత్యేకమైన క్లాసులు చెబుతాను అని ఏదైతే అన్నానో, మన ఓల్డ్ స్టూడెంట్స్ ఏదైతే దాన్ని ఫ్రీగా ఇవ్వబోతున్నానని అన్నానో, ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఏదైతే నేను చేయబోతున్నానో, దాన్ని ఒక మాట చెప్పాలి అంటే నేను ఈ రెండింటికి కమాండ్ తీసుకొచ్చే కొన్ని క్లాసులు ఇస్తున్నాను. అంటే కాన్సెప్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద చాప్టర్స్ని ఎలా పెట్టుకోవాలి, అల్పజీవన్ చదువుతున్నప్పుడు ఆత్రేయని ఎలా చదవాలి, రెండింటినీ కలిపి ఎలా చదవాలి, విడివిడిగా ఎలా చదవాలి, లేదా అసలు ఎలా చదివితే ఇవన్నీ బాగుంటాయి, ఇలాంటి వాటి మీద. అలాగే స్పెషల్ చెక్ లిస్ట్, ఇంకో ఇవి మాత్రం కంపల్సరీ చదవాలి, ఈ ప్రశ్నలు కంపల్సరీ చదవాలి, ఈ టాపిక్స్ కంపల్సరీ చదవాలి, ఈ ఓరియంటేషన్ కంపల్సరీ చదవాలి అని మనల్ని మనం ప్రత్యేకంగా చేసుకోవడం ద్వారా అనూహ్య ప్రశ్నలు కూడా మనం తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టోటల్ ప్రొసీజర్లో మీరు సాధారణ ప్రశ్నల దగ్గర ఆగిపోతారా, అసాధారణ ప్రశ్నల దగ్గర ఆగిపోతారా, లేదా అనూహ్య ప్రశ్నల దాకా వెళ్తారా అన్నదే మీ జర్నీ అని. దీనంతటికీ మూలం కోచింగ్, దీనంతటికీ మూలం మెటీరియల్, దీనంతటికీ మూలం క్లాస్ నోట్స్, దీనంతటికీ మూలం రివిజన్స్, దీనంతటికీ మూలం ఓరియంటేషన్, దీనంతటికీ మూలం మీ హార్డ్ వర్క్, దీనంతటికీ మూలం మీ సహనం, దీనంతటికీ మూలం మీరు ఎంత బాగా ఇంటర్లింక్ చేసుకున్నారన్న పాయింట్. దీనంతటికీ అన్నిటికన్నా మూలం మీకు ఇలా చదవాలని చెప్పే ఒక గురువు ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. శాలీనుడు సరస్వతీదేవికి అక్కడుండే పువ్వుల్ని అలంకరణ చేస్తున్నప్పుడు
నిష్టతోటి చేస్తున్నాడటండి, నియమంతో చేస్తున్నాడటండి, అందంగా చేస్తున్నాడటండి, ఆనందంగా చేస్తున్నాడటండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తున్నాడటండి, ఒక ఆసక్తితో చేస్తున్నాడటండి. ఇవన్నీ చెప్పడం వెనకాల అతని వ్యక్తిత్వం దాగి ఉంది. నిష్టతో చేసే అతనికి డిసిప్లిన్ ఉంటుంది. క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి దుర్వ్యసనాలు ఉండవు. దుర్వ్యసనాలు లేని వారు భార్యను ప్రేమగా చూసుకుంటారు. అంటే చూసిన అవకాశం ఉంది. భార్యను ప్రేమగా చూసుకోవటం లేదు శాలీనుడు. శాలీనుడు ప్రేమగా చూసుకోకపోతుంటే అతనికి ఏ దురలవాట్లు ఉన్నాయేమో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నిష్టత అన్న ఒక పదం వెనకాల ఎంతో అర్థాన్ని ఇమిడ్చాడండి కవి. ఆ ఎంతో అర్థాన్ని ఇమిడ్చిన అర్థాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు కదండి. నేను అంటుంది దాని గురించేనండి. అలాగే మీకండి ఇంకో పద్యం చూడండి. ఇక్కడ సమధిక మదం, ఇది ఇలాంటివండి బట్టి కొట్టమని అన్న కానీ ఇలాంటి పద్యాల విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా చూడండి, సమధిక మధుమద గర్రిమ సమచంచల సంచరీక సంచయ సంచార మన్నూర్రమ సుమన్నూర్రమ నమ్మర్రక నాపు బుద్ధోటాన్ని సమపెంచానని పద్యం అండి. నేనైతే ఏమంటానంటే ఇలాంటివి ఏమైనా ఒకటో రెండో పద్యాలు వీలైతే బట్టి కొట్టండి. బట్టి కొట్టాలని రూల్ ఏం లేదు. ఇది కూడా అంతే. సమధిక మధుమద గర్రిమ అని మొదటి వాక్యం రాసేసి మిగతాదంతా మీరు ఎనాలిసిస్లో చెప్తే సరిపోతుంది. రాయగలిగితే అలాంటివి అది కూడా అవకాశం వస్తే అవసరమైతే, అంతేగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి మీరు. పద్యాన్ని రాసేటప్పుడు మీరు 4 పాదాలుగా రాయాలండి. ఎక్కడ ఆ పాదాన్ని విరవాలో తెలియాలి మీకు, ఎక్కడ ఆ పాదాన్ని కొనసాగించాలో తెలియాలి, ఎక్కడ యతి ఎక్కడ ప్రాస ఉంటుందో తెలియాలండి. అందులో ఇప్పుడు సమధిక మధుమద గరిమ ఇక్కడ ఆపాలి అంటే మీరు కనుక ఏ కారణం చేతనైనా ఇది తీసుకున్నప్పుడు మీరు సమధిక మధుమద గరిమ సమచంచల సంచరీక సంచర మనోరమ ఇది ఉన్నప్పుడు మీరు ఎక్కడ, ఇది కందపద్యం అండి, ఎక్కడ మీరు ఏది ఆపాలో, ఏది ఎంత చెప్పాలో, ఎక్కడ ప్రాస వాడాలో, ఎక్కడ యతి ఉంటే వాడాలో, ఎక్కడ ఏది చేయాలో అదేలా రాయాలండి. ఈ అరసున్నాలు కూడా రాయాలండి. ఇక్కడ అమరగన్ ఆ పువ్వు తోట, కానీ ఇది నా పువ్వు తోట అని వచ్చింది, అది నానే రాయాలండి. అమరగన్ ఆ పువ్వు తోట, అది కానీ అమరగన్ నా పువ్వు తోట అవుతుంది. అలాగే రాయాలి. సో ఇలా రాయలేక కుస్తీ పడి ఆ తప్పులు రాసేసి కింద మీద పడి అర్థం కాకుండా చేసుకుని అవసరమా? ఇలాంటిది ఇంకో ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇంకా దారుణంగా ఉంటుంది ఆ పద్యం. యాక్చువల్గా ఇది ఇంకా చూడండి ఎంత ఉందో. ఇది శేషపద్యం అండి. ఇప్పుడు శేషపద్యాన్ని మీరు బట్టి కొట్టాలంటే చూడండి ఎంత ఉందో. నీరెత్తి ఇదండి. ఈ పద్యాన్ని బట్టి కొట్టి రాయాలంటే ఇక్కడి నుంచండి ఇక్కడ దాకా రాయగలమంటారు. అంత అవసరమా? ఆలోచించండి. యాక్చువల్గా నీరెత్తు పాదునకు ఇందులో ఏది ఇంపార్టెంట్? గతాభిమానుడే ఈ పదం ఇంపార్టెంట్ అండి. విసువక ఈ పదం ఇంపార్టెంట్ అండి. హాళితోడ ఈ పదం ఇంపార్టెంట్. మొత్తం పద్యంలో 3 పదాలే కదా. గతాభిమానుడు అంటే అహంకారము లేనివాడు అని అర్థం అండి. అంటే గర్వం లేనివాడు అని అర్థం అండి. గర్వం లేని వ్యక్తికి, అహంకారం లేని వ్యక్తికి ఇతరులతో కలిసిపోయే గుణం ఉంటుందండి. ఇతరులతో కలిసిపోయే గుణం ఉన్న వ్యక్తికి భార్యతో కూడా కలిసిపోయే గుణం ఆటోమేటిక్గా ఉంటుందండి. భార్యతో కలిసిపోవడం అనే గుణం ఉంటే సుగాత్రని శాలీనుడు ప్రేమగా చూసుకోవాలి. ఇక అహంకారం లేదంటున్నాడు, అక్కడేమో ప్రేమగా చూసుకోవట్లేదు, కాన్ఫ్లిక్ట్. అందుకే ఈ పదం ఇంపార్టెంట్ అయింది. అలాగే ఇక చూడండి, విసుగక అంటే విసుగు లేదటండి. సేమ్ మళ్ళీ విసుగున్నవాడు అందరినీ తిడుతూ ఉంటాడు, అందరినీ అంటూ ఉంటాడు, ప్రేమగా చూసుకోలేడు, ఇతను చూసుకుంటాడండి. అలాగే హాళి తోడ, హాళి అంటే ఆసక్తి అని అర్థం అండి. ఆసక్తి, హాళి అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్ అని అర్థం అండి. సో ఇతనికి పూల తోట పెంచాలన్న కోరిక ఉందండి. పువ్వులను పెంచాలని, సాధారణంగా ఇంటిని అందంగా అమర్చుకోవాలని, కొంచెం అలంకరణ బాగా చేసుకోవాలని ఉన్నవాడికి సౌందర్యాత్మక దృష్టి ఉంటుందండి. సౌందర్యాత్మక దృష్టి ఉన్నవాళ్ళు స్త్రీతత్వాన్ని ప్రేమిస్తారు. పురుషుడైతే అంటే శాలీనుడికి పూల తోట పట్ల ప్రేమ, అనురాగము, ఆసక్తి ఉన్నాయి అంటే అతనికి
ఆటోమేటిక్గా సౌందర్య ఆరాధనా దృష్టి వల్ల స్త్రీత్వ ప్రేమ ఉండాలి. స్త్రీత్వ ప్రేమకి మనందరికీ తెలిసిన పదంలా చెప్పాలంటే శృంగారేచ్ఛ ఉంటుందండి. మరి శాలీనుడికి శృంగారేచ్ఛ ఉండాలి. శృంగారేచ్ఛ ఉన్న వ్యక్తి ఏం చేస్తారండి? భార్యతోటి కలుస్తారండి. మరి ఇతను భార్యతో కలుస్తున్నాడా? కలవడం లేదు. అంటే ఇప్పుడు ఈ పదం కాన్ఫ్లిక్ట్ అవ్వలేదు శాలీనుడి యొక్క వ్యక్తిత్వానికి. అందుకు ఈ పదం ఇంపార్టెంట్ అయింది. మొత్తం పద్యం చదువుతారంటే ఏంటండి? మొత్తం పద్యం చదవడం. ఇలా నేను సుగాత్రి శాలిని కథలో 2-3 ఉదాహరణలు చెప్పానండి. ఇలా శ్రీనాథుడికి ఉన్నతి కథ కావచ్చు, నన్నయ్య దుష్యంతోపాఖ్యానం కావచ్చు, తిక్కన రాయబార కట్టం కావచ్చు, కాసుల పురుషోత్తమక ఆంధ్రనాయక శతకం కావచ్చు, మొల్ల రామాయణం కావచ్చు, శ్రీ మహాప్రస్థానం కావచ్చు, సి నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు కావచ్చు, గుర్రం జాషువా గారి గబ్బిలం కావచ్చు, లేకపోతే ఇంకొక కవిది కావచ్చు. ఏ కవిదైనా ఎప్పుడైనా అది దేవులపల్లి కృష్ణపక్షమైనా సరే, మీరు ఆ పద్యాలను కానీ గేయాలని కానీ చదివే విధానం అంటే అర్థం మొత్తం అంతా చదివేకండి, బట్టి కొట్టేయకండి అనవసరంగా. మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. ఏదో కథం తొక్కే తురంగాలో, మదం పట్టిన మాతంగాలో, విషం కక్కే భుజంగాలో, కవినీ పాటల వలయవచల ద్వేహంగాలో, విలయ సాగర తురంగాలో, యుద్ధగుంజన్ మృదంగాలో, కవినీ పాటలు కవినీ గళగణన్మంగళ కళకాహళహళాహళిలో కరిగిపోతుని, కలిసిపోతుని, కానరాకనే కదిలిపోతునని సరదాగా పాడుకోవడానికి కావాలంటే ఖచ్చితంగా మీరు బట్టి కొట్టే ప్రయత్నం చేయండి. నేను మీకు ఆదరణ సౌరభములు చిమ్ము పుష్పప్రజంబు చంద్రికలు ఏలవెదజల్లు చందమామ గడ్పేల వెసరు సలిలంబులు ఏలపారు ఏల నా హృదయము ప్రేమించి నిన్ను సరదాగా బట్టి కొట్టిన నాకు అభ్యంతరం లేదు. చిక్కిన కాసు చేతనివి చెందు నూరు లేని అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బొబ్బతో తీర్చుకుని క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు కలుగు లోకమును దిక్కరి ఉన్న అరుంధతి శుద్ధుండొక్కడు జన్మనెత్తే పరతోరకం కడగొట్టు బిడ్డడై చదవండి, నాకు అభ్యంతరం లేదు. పద్యాలని బట్టి కొట్టద్దంటలేదు, నేను గేయాలని బట్టి కొట్టద్దంటలేదు. తెలుగు సాహిత్యంలో ఉన్న అపురూపమైన పద్యాలని కవితలని మీరు అవపోసన పట్టద్దంటలేదు. కానీ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడవని, చేతస్థాలు వద్దని, మూఢనమ్మకాలు వద్దని, ఎవరెవరో ఏదేదో చెప్పిన మాటలు కాకుండా కాస్త కామన్ సెన్స్ తోటి, లాజిక్ తోటి అర్థం చేసుకుంటే ఇవన్నీ ఉంటాయని తెలియచెప్పడమే ఈ ఓరియంటేషన్ క్లాస్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.